చెప్పడం జరిగింది. ఒకప్పుడు గుజరాత్ హైదరాబాద్ మాత్రమే బీజేపీ గెలిచేది. ఒకప్పుడు హైదరాబాద్ లో 2 స్థానాలు 3 స్థానాలు ఉన్నటువంటి ఇది. అదే గుజరాత్ ఇప్పుడు ఏ రకంగా బీజేపీ అధికారం చేపట్టింది, ఇప్పుడు తెలంగాణ ఏ రకంగా ఉంది, మీరు పోల్చి చూసుకోవాలి అన్నట్లుగా ఏమైనా మాట్లాడారా? దాన్ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పారు. అక్కడ స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా మీరు ఇంతమంది మేము 8 మందిని గెలిచాము, అదే స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్లి పెద్ద ఎత్తున తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పారు. అంటే వేరే గట్టిగా ఏదో మీ క్లాస్ తీసుకున్నట్టుగా మీడియాలో ఎప్పుడు ఇది మామూలే, ఏదైనా సమావేశం జరిగిందంటే క్లాసులు తీశారు పీకారు అని రాయడం అనేది ఇది వెరీ కామన్ అయిపోయింది. మొత్తానికి సమన్వయంతో పనిచేయాలి, ప్రతిపక్ష పాత్రను గట్టిగా పోషించాలి. దాంతోపాటు గుజరాత్ లో పార్టీ ఏ రకంగా అధికారం వచ్చిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలన్న అంశాన్ని తెలంగాణ ఎంపీకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎన్డీఏ కూటమి కూడా సమన్వయంతో పనిచేయాలన్న అంశాన్ని ప్రధాని సూచించినట్లుగా డి కిరణ్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వెనకబడ్డారని తలంటారు. ఇప్పటికే ఒక అవకాశాన్ని కోల్పోయి ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు. కర్ణాటక మినహా దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు, ఎంపీల వ్యవహారంపై చర్చించారు. తెలంగాణ ఎంపీల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కోల్పోయామని, తాను ఎంతో బాధపడ్డానన్నారు.